హలో ఫ్రెండ్స్, వనక్కం అందరికీ. ఈరోజు మీకు రెవల్యూట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ షేర్ చేస్తున్న. రోల్ వచ్చేసి ఫిన్ క్రైమ్ ఆర్ ఫైనాన్షియల్ క్రైమ్ ఇంటర్వ్యూ ప్రాసెస్. సో ఫస్ట్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయగానే అందులో రిక్వైర్మెంట్ ఏంటి అంటే 1 ఇయర్ కస్టమర్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ ప్లస్ 1 ఇయర్ రిస్క్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ నడుస్తుంది. టోటల్ 2 ఇయర్స్ అనుకుంటాను. ఒకసారి మీరు జాబ్ డిస్క్రిప్షన్ చూసుకోండి లింక్డ్ఇన్లో ఫిన్ క్రైమ్కి. సో మీరు అప్లికేషన్ వన్స్ సబ్మిట్ చేయంగానే ఏమవుతుందంటే, ఒకవేళ మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అయితే మీకు మెయిల్ వస్తుంది, అసెస్మెంట్ మెయిల్లో మొత్తం 3 సెషన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో వచ్చేసి మీకు సంథింగ్ కస్టమర్ క్వైరీస్ ఉంటాయి, చూస్తే కరెక్ట్ ఆన్సర్. సో కస్టమర్ ఫ్రస్ట్రేటెడ్ ఉంటే మీరు ఏం రిప్లై ఇస్తారు, అందులో మనకు ఆప్షన్స్ ఉంటాయి, అందులో ఏదో ఒకటి పిక్ చేయాలి. సెకండ్ వచ్చేసి వాళ్ళు మీకు ఆడియో అనేది ప్లే చేస్తారనమాట. సో అందులోనే ఆన్సర్ ఉంటుంది. సో ఆడియో ప్లే చేసిన తర్వాత కస్టమర్ నెంబర్ ఏముంటుంది, సో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అలా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ నేమ్ వచ్చేసి జాషువా, సో స్పెల్లింగ్తో సహా చెప్తారు, అకౌంట్ నెంబర్ అన్నీ చెప్తారు. అందులో మనకి అకౌంట్ నెంబర్ అన్న రాంగ్ ఉండొచ్చు, నెంబర్ రాంగ్ ఉండొచ్చు, ఈమెయిల్ రాంగ్ ఉండొచ్చు. అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి, సో ఇది వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్. అంటే ఎస్ ఆర్ నో, స్ట్రాంగ్లీ అగ్రీ, స్ట్రాంగ్లీ డిసగ్రీ, ఇట్లా అంటే మీ గురించి తెలుసుకోవడానికి స్ట్రాంగ్లీ అగ్రీ డిసగ్రీ. సో ఈ 50 క్వశ్చన్స్లో కొంచెం మంచిగా చూసుకోండి. ఒకవేళ మీరు ఇందులో కనుక షార్ట్ లిస్ట్ అయితే మీకు ఆ వితిన్ డేలోనే మెయిల్ వస్తుంది. సెకండ్ రౌండ్ వచ్చేసి మొత్తం అందులో 5 క్వశ్చన్స్ అడుగుతారు. సో మనం వీడియో రికార్డ్ చేయాలి అనమాట. 5 క్వశ్చన్స్ ఉంటుంది, అది మీకు వాళ్ళు వీడియో రికార్డ్ చేసి ఆన్సర్స్ చేయాలి. అండ్ నెక్స్ట్ రౌండ్ వచ్చేసి మనకి డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఇంటర్వ్యూ మెయిల్ చేస్తారు, మీరు ఏ టైంకి బుక్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఒకటి మీకు మెయిల్ పంపిస్తారు. మనమే ఇంటర్వ్యూ స్లాట్స్ బుక్ చేసుకోవాలి. తర్వాత అది అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అని తీసుకుంటారు 20 మినిట్స్. వీడియో ఇంటర్వ్యూ 20 మినిట్స్ తీసుకుంటారు. ఆ 20 మినిట్స్లో ఏమడుగుతారంటే, నాకైతే సెల్ఫ్ ఇంట్రో అడగలేదు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నువ్వెందుకు కంపెనీ లెఫ్ట్ అయ్యావు, నువ్వు ఎక్కడుంటావు, ఐ మీన్ హైదరాబాద్లో ఎక్కడ ఆర్ఎల్స్ ఇండియాలో ఎక్కడ అని అడుగుతారు. తర్వాత ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు. మంచిగా మనం ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయితే బ్రీఫ్గా చెప్పాలి. తర్వాత వచ్చి ఒకవేళ ఫ్రస్ట్రేటెడ్ కస్టమర్ వస్తే, మల్టిపుల్ క్వైరీస్ వస్తే నువ్వేం చేస్తావు, ఆర్ఎల్స్ ఏమన్నా కేసు, ఒకవేళ చాలా డిఫికల్టీ టైంలో నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు అని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. తర్వాత టీఎల్ రౌండ్ అంట. ఒకవేళ మీరు ఇంటర్వ్యూలో కనుక షార్ట్ లిస్ట్ అయితే కనుక మీకు నెక్స్ట్ మెయిల్ వస్తుంది. నేనైతే ఈ ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ కాలేదు, నెక్స్ట్ ప్రాసెస్ నాకు తెలీదు.